ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్పై చాలా చర్చ నడుస్తూ ఉంది ఏపీలో రాజకీయంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇతర మంత్రులు వెళ్ళేటువంటి టూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎందుకు తీసుకెళ్లడం లేదనేది ఒక చర్చ నడిపిస్తూ ఉంది అపోజిషన్ పార్టీ. అసలు ఇక్కడ దాని గురించి డిస్కషన్ ఎందుకు వస్తుందో అర్థం కాని విషయం. ఎందుకంటే సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు పర్యటనకి వెళ్ళేటప్పుడు దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా పరిపాలన కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దీన్ని కూడా ఒక వక్రీకరించి అక్కడ ఏమైనా డిస్కషన్ జరుగుతుందా, లేదనుకుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతో పాటు వెళ్తే అక్కడ ఏమైనా రాజకీయం జరుగుతుందా, లేదనుకుంటే వాళ్ళు ఏమైనా సీక్రెట్గా నడిపిస్తున్నారా పార్టీని అనేటువంటి విషయాల్ని వైసీపీ ప్రభుత్వం దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. సరే, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి అటువంటి వెన్నుపోటు రాజకీయాలు అవసరం లేదు. ఎందుకంటే వెన్నుపోటు రాజకీయాలు చూసింది వైసీపీలోనే చూసాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు మనం ఒకసారి రిమైండ్ చేసుకుంటే వైసీపీ హయాంలోనే వెన్నుపోటు రాజకీయాలు జరిగాయి. మీరు ఎంతమందిని ఎన్ని వెన్నుపోట్లు పొడిచి అధికారం చేపట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. సో అలాంటి విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇక్కడ ఏపీ కుదిలి అట్లీస్ట్ ఆయనకి ఓటింగ్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నకి కూటమి ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదనుకుంటే కూటమి అభిమానించే వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటనంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో విదేశాల పర్యటనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కనీసం ఒక వారం రోజులు పడుతుంది కాబట్టి సో ఈ వారం రోజుల్లో కూడా ప్రజలకు పరిపాలన అందించాలి, గాడి తప్పే ప్రయత్నం ఉండకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇక్కడ డిప్యూటీ సీఎం ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.